సింగరేణి కార్మికులు సొంతింటి పైన సిఐటి పోరాటం చేస్తున్న దానికి పూర్తి మద్దతుగా కార్మికులందరూ కూడా మేము పెట్టిన రెఫరెండంలో దాదాపు 22,000 మంది కార్మికులు సింగరేణి వ్యాప్తంగా పాల్గొన్నారు. అందులో 21,000 మంది సొంతిల్లు కావాలని కోరడం జరిగింది. అలాగే ఆర్జీవానికి సంబంధించింది 5,000 మంది కార్మికులు ఉంటే ఆ రోజు డ్యూటీలకు వచ్చింది 33,688 మంది. అందులో ఓట్లేసిన వాళ్ళు 3,200 మంది. అందులో సొంతిల్లు కావాలని కోరుకునే వాళ్ళు 3,100 మంది. ఈ రిఫరెండాన్ని కార్మికుల అభిప్రాయాన్ని సిఐటిగా పరిగణలోకి తీసుకొని గత 3-4 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. కార్మికులందరూ కూడా భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశంతో ఈ ఓటింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినాం. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టిన ఓటింగ్ను కనీసం గౌరవించకుండా పెద్ద సంఘం అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అసలు సింగరేణిలో కనుమరుగవుతున్న దశలో ఉన్న హెచ్ఎంఎస్ సంఘం ఈరోజు ఓసారి కవితతోటి కలవడం, ఓసారి వాళ్ళ అయ్యతోటి కలవడం, స్థానిక ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ వెంబడి తిరగడం, ఇలాంటి బ్రోకర్గిరి దందాలు చేస్తుంటూ బ్రోకర్గిరి వేషాలు వేసుకుంటూ ఒక సిఐటి దరిద్రపు సంఘం అని చెప్పి పేర్కొనడం ఇది ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితులలో ఈరోజు ఉంది. హెచ్ఎంఎస్ పైకి ఆడ ఆలోచించాలి, తక్షణమే ఈయనను బర్తరఫ్ చేయండి. హెచ్ఎంఎస్ సంఘానికి పనికిరాడు. కార్మికుల హక్కుల విషయంలో కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. సిఐటి పెట్టిన రెఫరెండాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రజాస్వామికంగా కార్మికులందరూ సొంతిల్లు కావాలని చెప్పి కోరుకుంటే ఇలా సొంతిల్లు కావాలా, కోటర్ కావాలా అని చెప్పి సిఐటియు రెఫరెండం పెట్టి కార్మికుల అభిప్రాయాన్ని అడగడం ఇది దురదృష్టకరమని, లేకుంటే ఈ సంఘాన్ని అవహేళనగా మాట్లాడడం, చాలా విషయాలలో తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ ఒక సంఘం పట్ల ఇట్లా వ్యవహరించడం మంచిది కాదనేది మరొకసారి చెప్తా ఉన్నాం. గతంలోనే మేము పోరాటం స్టార్ట్ చేసినప్పుడే చెప్పినాం, బహిరంగ చర్చకు రండి, కార్మికులు కోటర్ వల్ల లాభమా సొంతిల్లు వల్ల లాభమా అది నిరూపిస్తామని చెప్పి మా రాజారెడ్డి గారు చెప్పిండు, మా సిఐటిగా అనేక సార్లు కూడా చెప్పినాం. అయినా ఆయన పరివర్తనలో మార్పు లేదు. కార్మికులు కోరుకుంటున్న దాన్ని అవహేళనగా చేస్తూ ఉన్నాడు. కార్మికులు సొంతిల్లు అంటే కోటర్ హక్కు పోతుందని చెప్పి అంటున్నాడు. కోటర్ హక్కు ఏడికి పోదు. ఇవాళ కోటర్ తీసుకోనోళ్ళు హెచ్ఆర్ఏ తీసుకుంటలేరా, అది కోటర్ హక్కు కాదా? ఆ హెచ్ఆర్ఏతో పాటు కొన్ని హక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సొంతిల్లుతోటే. కోటర్ తీసుకోవడం వల్ల నీళ్లు ఫ్రీ ఇస్తున్నారు, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. అసలు 12B ఫామ్ గురించి నీకు తెలుసా? ఒక సంఘం కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నావు, ఫ్రీ ఇస్తా అంటున్నాడు. ఫ్రీ ఎక్కటి ఇవ్వట్లేదు, నీళ్లు ఫ్రీ ఇవ్వట్లేదు, కరెంటు ఫ్రీ ఇవ్వట్లేదు, నీకు ఇచ్చిన కోటర్ కూడా కంపెనీ ఫ్రీగా ఇవ్వట్లేదు అనేది సిఐటి వాదన. ఇది మేము నిరూపిస్తాం. నువ్వు ఎక్కడికంటే అక్కడికి డిబేట్కు సిద్ధమా అని చెప్పి ఇలా రియాజ్ అహ్మద్ గారిని అడుగుతా ఉన్నాం. ఇలా కోటర్ తీసుకున్నందుకు అకామిడేషన్ పేరుతోటి 70-80 వేల రూపాయలు ఇల్లు, నీళ్లు, కరెంటు